ఓ చిన్న నది పక్కన ఉన్న గ్రామంలో రాము అనే దయగల ఉప్పు వ్యాపారి ఉండేవాడు. ప్రతి ఉదయం తన గాడిద మోటు వెన్నుపైన ఉప్పు సంచులు పెట్టి సమీప పట్టణానికి వెళ్ళి వాటిని అమ్మేవాడు. మోటు బలమైన గాడిదే, కానీ కొంచెం మొద్దుగా ఉండేది. ప్రతిరోజు భారమైన సంచులు మోసుకోవడం అతనికి అసహనంగా ఉండేది. ఓ రోజు రాము మరియు మోటు నది మీద ఉన్న సన్నని వంతెను దాటుతుండగా మోటు జారిపోయి నీళ్లలో పడిపోయింది. ఎట్టకేలకు బయటకు వచ్చేసరికి సంచులు తేలిగ్గా అనిపించాయి. ఆశ్చర్యపోయిన మోటు తన శరీరాన్ని ఊపుకుంటూ ఆనందంగా నవ్వింది. హహహ, ఈ బరువైన సంచుల నుంచి ఇలా సులభంగా తప్పించుకోవచ్చనమాట అని అనుకుంది. ఆ రోజు నుంచి మోటు ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగానే వంతెన మీద నుంచి జారి నీళ్ళల్లో పడడం మొదలుపెట్టింది. ప్రతిసారి ఉప్పు నీటిలో కరిగిపోవడం మోటు తేలిగ్గా గర్వంగా ముందుకు నడుస్తూ ఉండేది. మొదట రాము ఏమీ గమనించలేదు, కానీ కొన్ని రోజులకే తన ఉప్పు మాయమవుతుందని గమనించాడు. ఓ రోజు రాము తనలో తాను ఇలా అనుకున్నాడు, ఏదో తప్పు జరుగుతుంది. నా తెలివైన మోటుకి ఓ పాఠం నేర్పాలి అని అనుకున్నాడు. తర్వాతి రోజు రాము ఉప్పు బదులుగా పత్తి సంచులు మోటు వెన్నుపైన పెట్టాడు. అలాగే మోటు మళ్లీ నటన మొదలుపెట్టింది. వంతెన మీద నుంచి జారి నీళ్లలో పడిపోయింది. మొదట ఆనందంగా ఉన్న మోటు కాసేపటికే గమనించింది సంచులు మరింత బరువయ్యాయని. నీళ్లలోని పత్తి ఇమిడిపోయి సంచులు రెండింతల బరువుగా మారాయి. మోటు కష్టంగా నడుస్తూ ఊపిరి పీలుస్తూ పట్టణం వరకు చేరింది. రాము నవ్వుతూ చెప్పాడు, మోటు, నువ్వు తెలివిగా వ్యవహరించాలనుకున్నావు, కానీ మొద్దుతనం ఎప్పుడూ ప్రయోజనం ఇవ్వదు అని. ఆ రోజు నుంచి మోటు తన మోసాలు మానేసి నిజాయితీగా పనిచేయడం ప్రారంభించింది. రాము ప్రతిరోజు ప్రేమగా మోటు తలపైన తట్టి, శబాష్ మోటు, నిజాయితీతో పనిచేస్తే ఏ బరువు తేలిగ్గానే అనిపిస్తుంది అని చెప్పేవాడు. మొద్దుతనం, మోసాలు కొంతకాలం పనిచేయవచ్చు, కానీ నిజాయితీతో చేసిన కష్టం మాత్రమే నిజమైన విజయం తెస్తుంది.